హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అవునా? అలానే దానికి సంబంధించినటువంటి రూల్స్ కూడా తెలుసుకున్నారు. ఓకే, అలానే డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి పదాలు ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళేసరికి ఎలా మారుతాయని తెలుసుకున్నారు. దాంతో పాటుగా డైరెక్ట్ స్పీచ్ లో ఒక టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏ టెన్స్ గా మారుతుందో కూడా వివరంగా చెప్పాను, అవునా? అంటే కేవలం ఒక టెన్సే కాదండి, మీరు టెన్స్ తీసుకున్నా, హెల్పింగ్ వెర్బ్స్ తీసుకున్నా, వాయిస్ తీసుకున్నా సరే వాటిని డైరెక్ట్ స్పీచ్ లో ఉండేటువంటి సెంటెన్స్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్ళేసరికి మారుతూ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెక్షన్ లో చెప్పాను కాబట్టి ఎవరైనా అది చూడకపోతే ముందుగా అది చూసిన తర్వాత ఇది చూడండి, లేకపోతే ఈ వీడియో అర్థం కాదు. ఓకే, ఈ వీడియో విషయానికి వస్తున్నట్లయితే అతను ఆమెతో ఉదయం నుండి కాల్ చేస్తున్నానని చెప్పాడు. అతను ఆమెతో ఉదయం నుండి కాల్ చేస్తున్నానని చెప్పాడు. అతను ఆమెకు ఉత్తరం రాశానని చెప్పాడు. అతను ఆమెకు ఉత్తరం రాశానని చెప్పాడు. అతను ఆమె టైం వేస్ట్ చేస్తున్నాడని ఆమె చెప్పింది. అతను ఆమె టైం వేస్ట్ చేస్తున్నాడని ఆమె చెప్పింది. ఓకే, ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే చూడండి, చేస్తున్నానని అని వచ్చిందా, వ్రాసానని అని వచ్చిందా? ఇలా అని అనే శబ్దం వస్తే జనరల్ గా తెలుగులో అయితే ఈజీగా మనం అని చెప్పేస్తుంటాం ఇలాంటి వాక్యాల్లో. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అని అనే పదం ఒకటే ఉన్నా మనం ఇంగ్లీష్లో ఒకే పదం వాడమండి. మరి ఏ పదం వాడతాం అంటే దాని గురించి తెలుసుకునే ముందుగా మీకు మరొక విషయం చెప్పాలి. ఏంటి అంటే ఈ వీడియో అంతా కూడా నేను పాజిటివ్కు సంబంధించిన వాక్యాలే ఇచ్చాను. అంటే అది టెన్స్ కావచ్చు, హెల్పింగ్ వెర్బ్స్ కావచ్చు, వాయిస్ కావచ్చు, అన్ని కూడా పాజిటివ్ కు సంబంధించిన సెంటెన్సే తీసుకున్నాను. ఓకే, ఎప్పుడైతే మీరు ఒక డైరెక్ట్ స్పీచ్ కి సంబంధించి ఒక వాక్యం పాజిటివ్ లో ఉందో దానిని ఇండైరెక్ట్ స్పీచ్ కు మార్చే సమయంలో అని అనే శబ్దానికి దట్ అనే పదం వాడాలి. ఏ పదం వాడాలి? దట్. అంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ అది పాజిటివ్ అనుకోండి, మీరు ఇండైరెక్ట్ స్పీచ్ కి మార్చేసరికి దట్ అనే అంటే అని అనే శబ్దం వస్తే దట్ అనే పదమే వాడాలి. ఓకే, అర్థమవుతుందమ్మా? ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ కి మార్చే సమయంలో ఆ వాక్యం గనక పాజిటివ్ వాక్యం అయితే ఇండైరెక్ట్ స్పీచ్ కి వెళ్ళేసరికి అని అనే శబ్దానికి మీరు దట్ అనే పదం మాత్రమే వాడాలి. ఓకే, మీకు ఇంకా అర్థం అవడం కోసం ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదమ్మా, అవి నేర్చుకుందాం. ఓకేనా, రండి. ఇక్కడ చూడండి, బాయ్ గర్ల్ అంటే అబ్బాయి ఆ అమ్మాయితో చెప్తున్నాడట. ఏమని? నేను నీకు ఒక ఉత్తరం రాశాను. నేను నీకు ఒక ఉత్తరం రాశాను. ఇంగ్లీష్ లో ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్ టు యూ. ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్ టు యూ. ఓకే, ఈ వాక్యం గురించి మనం డిస్కస్ చేయక్కర్లేదు, ఎందుకు ఆల్రెడీ మీకు తెలుసు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే రెండో వాక్యం. చూడండి, అతను ఆమెకు ఉత్తరం రాశానని చెప్పాడు. ఓకేనమ్మా, అతను ఆమెకు ఉత్తరం రాశానని చెప్పాడు. ముందుగా అతను ఆమెకు చెప్పాడు అనేది ఇంగ్లీష్ లో చెప్పడం రావాలి, మనకు ఆల్రెడీ వచ్చు. ఏంటి? బాయ్ టోల్డ్ గర్ల్. కంగారు పడకండి, ఇక్కడ అతను అని తెలుగులో తీసుకున్నాను, కానీ ఇంగ్లీష్ లో అక్కడ బాయ్ అని ఇచ్చానంతే, అది పెద్ద సమస్య కాదు. చూడండి, అతను ఆమెకు చెప్పాడు. ఇంగ్లీష్ లో బాయ్ టోల్డ్ గర్ల్ ఏమని? ఉత్తరం రాశానని అని వచ్చింది కదా. ఇప్పుడు దట్ అనే పదం అక్కడ చేర్చేయండి. అంటే బాయ్ టోల్డ్ గర్ల్ దట్ ఏమని? అతను ఆమెకు ఉత్తరం రాశాడు.
అంతే కదా. పై సెంటెన్స్ చూడండి. ఓకే, ఇప్పుడు ఆ సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారేసరికి ఎలా మారుతుంది చూడండి. ఐ అనేదల్లా ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి హీగా మారింది. ఎందుకు మారింది అంటే అక్కడ చెప్పేది ఎవరమ్మా? ఐ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? కాన్వర్సేషన్ ఎవరి మధ్య జరిగింది? అబ్బాయి మధ్య, అమ్మాయి మధ్య. అబ్బాయి చెప్పాడు అమ్మాయికి, నేను ఉత్తరం నీకు రాశాను అని. అంటే ఐ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? అబ్బాయిని. కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి హీగా మారుతుంది. అయ్యల్లా హీ అయిపోయింది. నెక్స్ట్ ఇక రెండోది, హ్యావ్ అనేది ప్రెసెంట్ లో ఉంది. నేనేం చెప్పాను? ప్రెసెంట్ లో ఉన్నాయి పాస్ట్ లో మార్చాలి అని చెప్పాను. హ్యావ్ కి పాస్ట్ ఏది? హ్యాడ్. ఇక బ్రిటన్ అనేది ఏంటమ్మా? వర్బ్ యొక్క మూడో రూపం. అది ఎలాంటి మార్పు చెందదు. అంటే బ్రిటన్ అనేది బ్రిటన్ గానే ఉంటుంది. ఏ లెటర్ టు అనేది ఏ లెటర్ టు గానే రాయాలి, మాట్లాడాలి. ఇక నెక్స్ట్, యు అనేది హెరగా మారింది. ఎలా మారింది అంటే యు అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుందో చూడండి. అబ్బాయి అమ్మాయికి చెప్పాడు, ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్ టు యూ. ఇక్కడ యు అనేది ఎవరు వచ్చింది? ఇక్కడ అమ్మాయి. కాబట్టి ప్యాసివ్ ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి హెరగా మారింది. అర్థమైందమ్మా? ఇలా ఎందుకు మారుతున్నాయి అనేది మీరు ప్రీవియస్ వీడియోలో గమనిస్తేనే మీకు అర్థమవుతుందమ్మా. అతను ఆమెకు ఉత్తరం రాశానని చెప్పాడు. బాయ్ టోల్డ్ గర్ల్ దట్ he had written a letter to her. ఓకే, ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. అబ్బాయి అమ్మాయితో ఏం చెప్పాడు అంటే, నేను నీకు ఒక ఉత్తరం రాశాను. అది నేను విన్నానమ్మా. నేను విని నేను మీతో చెప్తున్నాను అనుకోండి. ఏం చెప్తాను? అతను ఆమెకు ఉత్తరం రాశానని చెప్పాడు అనే కదా చెప్తాను. అదే ఇక్కడ చెప్తున్నాం. మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గర్ల్ బాయ్తో మాట్లాడుతుంది. చూడండి ఏంటో, నీవు నా టైం వేస్ట్ చేస్తున్నావు. దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తావమ్మా? యు ఆర్ వేస్టింగ్ మై టైం. ఓకే, దీన్ని ఇప్పుడు నేను విన్నాను, మీరు వచ్చి నన్ను అడిగారు ఏంటక్కడ ఏం జరిగింది అని. అప్పుడు నేనేం చెప్పాను? అతను ఆమె టైం వేస్ట్ చేస్తున్నాడని ఆమె చెప్పింది. అంతే కదా, ఇలాగే కదా చెప్తాను నేను. దీన్ని ఇంగ్లీష్లో చూడండి. ముందుగా ఏం చెప్పాలి? అతను ఆమె టైం వేస్ట్ చేస్తున్నాడని ఆమె చెప్పింది. ముందుగా ఆమె చెప్పింది. గర్ల్ టోల్డ్ బాయ్ ఏమని? ఆమె టైం వేస్ట్ చేస్తున్నాడు, అతను వేస్ట్ చేస్తున్నాడని వచ్చింది కదా. కాబట్టి గర్ల్ టోల్డ్ బాయ్ దట్. ఇంకా పై సెంటెన్స్ చూడండి, యు ఆర్ వేస్టింగ్ మై టైం. యు అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? అబ్బాయినా అమ్మాయినా? అబ్బాయిని. ఎందుకని? నువ్వు నా సమయం వృధా చేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడింది. కాబట్టి ఇక్కడ యు అనేది అబ్బాయి గురించి కాబట్టి హీగా మారింది. ఇప్పుడు ఆర్ అనేది ఏంటి? ప్రెసెంట్ లో ఉంది. ప్రెసెంట్ లో ఉంటే ఏం చెప్పాను? పాస్ట్ లో వాడమని చెప్పాను. ఆర్కు పాస్ట్ ఏది? వాజ్. అంటే హీ వాజ్ వేస్టింగ్. ఇంకా వెర్బ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వదు కాబట్టి వేస్టింగ్ మై టైం. ఇక్కడ మై అనేది హెరగా మారింది. ఎందుకని? అమ్మాయి కదా చెప్తుంది తన టైం వేస్ట్ చేస్తున్నావు అని. కాబట్టి మై అనేది ఆమె సమయం వృధా చేస్తున్నావు అని చెప్పాలి. కాబట్టి మై అనేది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి హెరగా మారింది. ఇప్పుడు చూడండి, గాడ్ టోల్డ్ బాయ్ దట్ హీ వాజ్ వేస్టింగ్ హెర్ టైం. అతను ఆమె టైం వేస్ట్ చేస్తున్నాడని ఆమె అతనికి చెప్పింది.
అంతేగా. నెక్స్ట్ ఇక్కడ బాయ్ గర్ల్తో మాట్లాడుతుంది. చూడండి, నేను నా బైక్ అమ్మేస్తాను, నేను నా బైక్ అమ్మేస్తాను అని చెప్పేసి బాయ్ గర్ల్తో చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఏం చెప్పాలమ్మా? ఐ విల్ సెల్ మై బైక్, ఐ విల్ సెల్ మై బైక్. ఇది ఈజీగా చెప్పేస్తాం. కింద సెంటెన్స్ చూడండి, అతడు అతని బైక్ అమ్మేస్తానని ఆమెతో చెప్పాడు. అంతే కదమ్మా, అతడు అతని బైక్ అమ్మేస్తానని ఆమెతో చెప్పాడు. ముందుగా ఏం చెప్పాడు అతను? బాయ్ టోల్డ్ గర్ల్, అంతే కదా. అబ్బాయి ఆ అమ్మాయితో చెప్పాడు ఏమని? బైక్ అమ్మేస్తానని. అమ్మేస్తానని వచ్చిందా? అని వచ్చింది కాబట్టి దట్ పెట్టండి. బాయ్ టోల్డ్ గర్ల్ దట్. ఎప్పుడైనా సరే వెరబు దగ్గరే ఉంటుందమ్మా తెలుగులో. అమ్మేస్తానని, చూసేస్తానని, వచ్చేస్తానని. ఓకే, మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. బాయ్ టోల్డ్ గర్ల్ దట్ ఏమని? అతడు బైక్ అమ్మేస్తాడు. హీ వుడ్ సెల్ హిజ్ బైక్. అతని బైక్ అమ్మేస్తాడు. ఏంటి మరి పై వాక్యం చూడండి. ఐ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుందమ్మా ఇక్కడ? ఆ అబ్బాయిని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే అతనే కదా మాట్లాడేది. కాబట్టి ఐ అనేది ఇండైరెక్ట్ స్పీచ్ లో హీగా చేస్తాం. ఇప్పుడు విల్ అనేది ఎలా మారుతుందమ్మా? వుడ్ గా మారుతుంది. ఎందుకని? అది ప్రజెంట్ లో ఉంది. అంటే ఫ్యూచర్ లో ఉన్నా కూడా దానికి పాస్ట్ ఉపయోగించాలని చెప్పాను మీకు. విల్ కి పాస్ట్ ఏదమ్మా? వుడ్. ఓకే, హీ వుడ్. ఇక సెల్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా సెల్ గానే ఉండిపోతుంది. మై బైక్ అనేది హిజ్ బైక్ గా మారింది. ఎందుకని? అతని బైక్ కాబట్టి హిజ్ బైక్ అని ఇండికేట్ చేయాలి. బాయ్ టోల్డ్ గాడ్ దట్ హీ వుడ్ సెల్ హిజ్ బైక్. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ బాయ్ గర్ల్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, నా షర్ట్ యొక్క ధర ఎక్కువ. నా షర్ట్ యొక్క ధర ఎక్కువ. ఇంగ్లీష్ లో మై షర్ట్ ఈజ్ ఏ కాస్ట్లీ వన్. మై షర్ట్ ఈజ్ ఏ కాస్ట్లీ వన్. అది నేను విన్నాను. నేను మరొకరితో ఏం చెప్తానమ్మా? అతను ఆమెతో షర్ట్ ధర ఎక్కువ అని చెప్పాడు. అంతేనా? చూడండి, ముందుగా అతను ఆమెతో చెప్పాడు బాయ్ టోల్డ్ గర్ల్ ఏమని? షర్ట్ ధర ఎక్కువ అని. ఎక్కువ అని. అని అనేది ఇంగ్లీష్ ఏం చెప్పాలి? దాట్. బాయ్ టోల్డ్ గర్ల్ దాట్ హిజ్ షర్ట్ వాజ్ ఏ కాస్ట్లీ వన్. హిజ్ ఎందుకు వచ్చింది? అక్కడ పైన మై అని రాసాం. ఆ మై అనేది ఎవరికి చెందిందమ్మా? అబ్బాయికి చెందింది. అవునా? అతని షర్ట్ అన్నాం కాబట్టి ఏమా? హిస్ షర్ట్. ఈజ్ అలా పాస్ట్ గా మారుతుంది కాబట్టి వజ్. అంటే హిజ్ షర్ట్ వజ్ ఏ కాస్ట్లీ వన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏ కాస్ట్లీ వన్. బాయ్ టోల్డ్ గర్ల్ దట్ హిజ్ షర్ట్ వాస్ ఏ కాస్ట్లీ వన్. అతను ఆమెతో తన షర్ట్ ధర ఎక్కువ అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ అబ్బాయి ఆ అమ్మాయితో చెప్తున్నాడు, నీవు ఈ బాక్స్ ఎత్తగలవు. నీవు ఈ బాక్స్ ఎత్తగలవు. యూ క్యాన్ లిఫ్ట్ దిస్ బాక్స్. యూ క్యాన్ లిఫ్ట్ దిస్ బాక్స్. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్తున్నాను. చూడండి ఏం జరిగింది అక్కడ. అతను ఆ బాక్స్ ఎత్తగలవని ఆమెతో చెప్పాడు. అతను ఆ బాక్స్ ఎత్తగలవని ఆమెతో చెప్పాడు. ఇంగ్లీష్ లో బాయ్ టోల్డ్ గర్ల్ అంటే అతను ఆమెతో చెప్పాడు ఏమని? దాట్ ఎత్తగలవని. షీ కుడ్ లిఫ్ట్ దట్ బాక్స్. షీ కుడ్ లిఫ్ట్ దట్ బాక్స్. చూడండి, యు అనేది ఎవరిని ఇండికేట్ చేసిందమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యు అనేది ఇండైరెక్ట్ స్పీచ్ లో షీగా మారింది. కెన్ అనేది కెన్నకి పాస్ట్ ఏదమ్మా? కుడ్.
కాబట్టి షీ కుడ్. లిఫ్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా లిఫ్ట్ గానే ఉండిపోతుంది. వెర్బ్ ఎప్పుడు చేంజ్ అవ్వదని చెప్పాను. ఓకే, దిస్ బాక్స్ అనేది దట్ బాక్స్ గా మారింది. దిస్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసరికి దట్ గా మారుతుందని చెప్పాను. కాబట్టి దట్ బాక్స్. బాయ్ టోల్డ్ గర్ల్ దట్ షీ కుడ్ లిఫ్ట్ దట్ బాక్స్. బాయ్ గర్ల్ అంటున్నాడు, నేను ఈ వేళ నవ్యని కలవవచ్చు. నేను ఈ వేళ నవ్యని కలవచ్చు. ఇంగ్లీష్ లో ఐ మే మీట్ నవ్య టుడే. ఐ మే మీట్ నవ్య టుడే. ఓకే, ఇప్పుడు మనం ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్పాలి అంటే ఏం చెప్తామా? అతడు ఆ వేళ నవ్యని కలవవచ్చని ఆమెతో చెప్పాడు. అతడు ఆ వేళ నవ్యని కలవవచ్చని ఆమెతో చెప్పాడు. ముందుగా అతను ఆమెతో చెప్పాడు. ఇంగ్లీష్ లో బాయ్ టోల్డ్ గర్ల్ ఏమని? దాట్ హీ మైట్ మీట్ నవ్య దట్ డే. హీ మైట్ మీట్ నవ్య దట్ డే. హీ అనేది ఎందుకు వచ్చిందమ్మా అక్కడ? పై సెంటెన్స్ ఐ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఎవరి కన్వర్సేషన్ అక్కడ? అబ్బాయి అమ్మాయితో చెప్పాడు అంటే ఐ అనేది ఎవరిక్కడ? అబ్బాయి, కాబట్టి హీగా మారింది. ఇక మే అనేది ప్రజెంట్ లో ఉంది. ప్రజెంట్ లో ఉంటే ఏం చెప్పాను? పాస్ట్ లో మారుతుందని చెప్పాను. మేకి పాస్ట్ ఏదమ్మా? మైట్. ఓకే, హీ మైట్. ఇక మీట్ నవ్య అనేది యాజ్ టీజ్ గా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంటుంది. ఎందుకని మీట్ అనేది వెర్బ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఆ తర్వాత నవ్య అనేది నౌన్ కదా, యాజ్ టీజ్ గా వచ్చేయండి. ఇక టుడే అనే పదం కాస్త ఇండైరెక్ట్ స్పీచ్ కి వెళ్ళేసరికి దట్ డేగా మారుతుంది అని చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో. వేసేయండి దట్ డే. ఇప్పుడు చూడండి, బాయ్ టోల్డ్ గర్ల్ దట్ హీ మైట్ మీట్ నవ్య దట్ డే. నెక్స్ట్, నా సలహా అశ్రద్ధ చెయ్యబడింది. నా సలహా అశ్రద్ధ చెయ్యబడింది. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అబ్బాయి అమ్మాయితో చెప్తున్నాడు. ఓకే, ఇంగ్లీష్ ఏం చెప్పాలి? మై ఐడియా ఈజ్ ఇగ్నోర్డ్. మై ఐడియా ఈజ్ ఇగ్నోర్డ్. ఇంగ్లీష్ లో మనం ఇది చెప్పడం చాలా ఈజీ, అవునా? ఇక మనం చూడవలసింది ఏదమ్మా రెండో పాయింట్. ఏంటది? అతని సలహా అశ్రద్ధ చెయ్యబడిందని ఆమెతో చెప్పాడు. అతను ఏం చెప్పాడమ్మా? ఆమెతో అతని సలహా అశ్రద్ధ చేయబడిందని చెప్పాడు. ముందుగా అతను ఆమెతో చెప్పాడు. బాయ్ టోల్డ్ గర్ల్ ఏమని? అశ్రద్ధ చెయ్యబడిందని. అని అనేది ఫస్ట్ దట్టుగా మారింది. అంటే బాయ్ టోల్డ్ గర్ల్ దట్ ఏంటి? హిజ్ ఐడియా వాజ్ ఇగ్నోర్డ్. హిజ్ ఐడియా వాజ్ ఇగ్నోర్డ్. హిజ్ ఎందుకు వచ్చింది అంటే పై సెంటెన్స్ లో మై అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుందమ్మా? అతన్ని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, కాబట్టి హిజ్ గా మారింది. ఐడియా అనేది ఐడియాగానే ఉంటుంది. ఈజ్ అనేది వాజ్ గా మారింది. ఇగ్నోర్డ్ వెర్బ్ కాబట్టి వెర్బే సేమ్ యాజ్ దించేయండి. బాయ్ టోల్డ్ గర్ల్ దట్ హిజ్ ఐడియా వాజ్ ఇగ్నోర్డ్. నెక్స్ట్, బాయ్ గర్ల్తో మాట్లాడుతున్నాడు. చూడండి, నా మొబైల్ ముక్కలైపోయింది. నా మొబైల్ ముక్కలైపోయింది. ఇంగ్లీష్ లో మై మొబైల్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. మై మొబైల్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ ఏం చెప్తామా? ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసరికి అతడి మొబైల్ ముక్కలైపోయిందని అతడు ఆమెతో చెప్పాడు. ఓకే, ముందుగా అతను ఆమెతో చెప్పాడు. బాయ్ టోల్డ్ గర్ల్ ఏమని? ముక్కలైపోయింది అని. అని అనేది తీసారు ఫస్ట్. బాయ్ టోల్డ్ గర్ల్ దట్ మొబైల్ వాజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. ఇక్కడ మొబైల్ అనేది మొబైల్ గా నిండిపోతుంది. ఈజ్ అనేది పాస్ట్ ఉపయోగించాలని చెప్పాను కాబట్టి ఈజ్ కి పాస్ట్ ఏదమ్మా? వాజ్. ఇక బ్రోకెన్ అనేది వెర్బ్ కాబట్టి యాజ్ ఈజ్ గా వెర్బ్ ఉంటుంది. ఇంటూ పీసెస్ అనేది ఇంటూ పీసెస్ గానే ఉంటుంది. చూడండి,
బాయ్ టోల్డ్ గాల్ దట్ మొబైల్ వాజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. ఒకవేళ ఇంకా మై అనేది పర్టికులర్గా ఇండికేట్ చేయాలి అనుకున్నప్పుడు ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి చూడండి, బాయ్ టోల్డ్ గాల్ దట్ హిజ్ మొబైల్ వాజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. హిజ్ అనేది వాడచ్చు, అంటే అతని అనేది పర్టికులర్గా ఇండికేట్ చేయాలి కాబట్టి అనుకుంటేనే హిజ్ మొబైల్ అని వాడాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాయ్ గాల్తో మాట్లాడుతున్నాడట. నేను నవ్యతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంగ్లీష్, ఐ వాంట్ టు టాక్ టు నవ్య. ఓకే, ఒక అబ్బాయి అమ్మాయితో చెప్పాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని మరొక అమ్మాయి కలిసి విషయం ఏంటి అని అడిగింది అనుకోండి. అప్పుడు ఏం చెప్తారు? అను నీతో మాట్లాడాలనుకుంటున్నా అని నాతో చెప్పాడు. అంటే నీతో అంటే ఇక్కడ ఎవరు? ఆ నవ్యే వచ్చి తన ఫ్రెండ్ని అడిగింది. అంటే ఇక్కడ అబ్బాయి డైరెక్ట్ గా నవ్యతో మాట్లాడాలనుకుంటున్నానని ఎవరితో చెప్పాడు? ఆ నవ్య ఫ్రెండ్తో చెప్పాడు. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఓకే, అప్పుడు నవ్య వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుంది తనతోటి? అతను నీతో మాట్లాడాలనుకుంటున్నానని నాతో చెప్పాడు. అంతే కదా. చూడండి, బాయ్ టోల్డ్ మీ అంటే అతను నాతో చెప్పాడు. ఏమని? దట్ హీ వాంటెడ్ టు టాక్ టు యూ. అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. హీ వాంటెడ్ టు టాక్ టు యూ. హీ ఎందుకు మారింది? అక్కడ పై దాంట్లో ఐ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుందంటే అబ్బాయిని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి హీ. వాంట్ అనేది పాస్ట్ ఏదమ్మా? వాంటెడ్. ఇక్కడ టాక్ అనేది టాక్ గానే ఉంటుంది. టు నవ్య అనేది కాస్త యూగా మారుతుంది. ఎందుకంటే నీతో అని చెప్పాలి కాబట్టి టు యూ అని చెప్తాం. ఎందుకంటే ఎదురుగా ఏ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నా ఆ వ్యక్తితో పేరు మరలా చెప్పక్కర్లేదు కదా. అర్థమైందా? నెక్స్ట్, బాయ్ గర్ల్ అంటున్నాడు, మనం ఈ ఆట గెలవాలి. ఇంగ్లీష్ లో వీ హ్యావ్ టు విన్ దిస్ గేమ్. వీ హ్యావ్ టు విన్ దిస్ గేమ్. ఓకే, బాయ్ నాతో ఈ ఆట మనం గెలవాలని చెప్పాడు. బాయ్ నాతో ఈ ఆట గెలవాలని చెప్పాడు. అంటే అబ్బాయి నాతో ఈ ఆట గెలవాలని చెప్పాడు. ఇంగ్లీష్ లో బాయ్ టోల్డ్ మీ ఏమని? గెలవాలని. దట్ వీ హ్యాడ్ టు విన్ దట్ గేమ్. వీ హ్యాడ్ టు విన్ దట్ గేమ్. వి అనేది కాస్త వీగానే ఉంటుందమ్మా సబ్జెక్టు, అది చేంజ్ అవ్వదు. ఓకే, హ్యావ్ టు అనేది హ్యాడ్ టు గా మారింది. ఎందుకని? ప్రెసెంట్ లో ఉన్నది పాస్ట్ లో మారాలి అని చెప్పాను. హ్యావ్ టు పాస్ట్ ఏదమ్మా? హ్యాడ్ టు. విన్ అనేది వెర్బ్ కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ అదే మాదిరిగా ఉంటుంది. దిస్ గేమ్ కాస్త దట్ గేమ్ గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చేసరికి. బాయ్ టోల్డ్ మీ దట్ వీ హ్యాడ్ టు విన్ దట్ గేమ్. నెక్స్ట్, బాయ్ కాల్ అంటున్నాడు, నేను నీకు ఉదయం నుండి కాల్ చేస్తున్నాను. I have been calling you since morning. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారుస్తే ఎలా ఉంటుందో చూడండి. అతను ఆమెతో ఉదయం నుండి కాల్ చేస్తున్నానని చెప్పాడు. అంటే బాయ్ గాల్తో చెప్పాడు. అవునా? బాయ్ టోల్డ్ గాల్ దట్ ఏమని? had been calling her since morning. ఇక్కడ హ్యావ్ బీన్ అనేది ప్రెసెంట్ కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చేసరికి హ్యాడ్ బీన్ గా మారింది. అలానే కాలింగ్ తర్వాత పై సెంటెన్స్ లో యూ ఉంది కానీ కింద సెంటెన్స్ లో హెర్ గా మారింది. ఎందుకని? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? యూ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? అమ్మాయిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి హెర్. ఇక సిన్స్ మార్నింగ్ అనేది సిన్స్ మార్నింగ్ అనే ఉంటుంది. బాయ్ టోల్డ్ గర్ల్ దట్ హ్యాడ్ బీన్ కాలింగ్ హెర్ సిన్స్ మార్నింగ్.
అతను ఆమెతో ఉదయం నుండి కాల్ చేస్తున్నానని చెప్పాడు. ఓకే, అర్థమైంది కదా? చూసారు కదా, మనం ఈ వీడియోలో అని అనే శబ్దానికి దట్ అనే పదం వాడాం. అయితే మొదటిసారి ఈ వీడియో చూసిన వారికి కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. అయినా కూడా మీరు నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోమంటున్నాము అంటే, మీకు ఈ వీడియో గందరగోళం కింద ఉంది అంటే మీరు ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పిన వాటిని మీరు నేర్చుకోలేదనే అర్థం. అందుకోసమే ప్రజెంట్లో ఉంటే పాస్ట్లో మార్చాలి. హీ అల్లా ఎలా మారింది? హిస్గా మారడం, యు అల్లా హెరగా మారడం, దిస్ అలా దట్గా మారిందని, టుడే అలా దడ్డేగా మారింది. ఇలా మీరు కన్ఫ్యూజ్ పడొద్దండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ సెక్షన్లో వివరంగా ఇచ్చాను. అవి మీకు ఆ వీడియో గనక మీకు చూసి అవి నేర్చుకోగలిగితే ఈ వీడియో ఇటువంటివి ఎన్నైనా సరే మీరు మార్చొచ్చండి. కేవలం మీరు ఈ వీడియోస్లో అని అనే శబ్దం పైనే మీరు దృష్టి పెట్టాలి అంతే. అదొక్కటి మీకు వస్తే చాలండి. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా మీరు నేర్చుకున్నవే ప్రీవియస్ వీడియోలో. అదొక్కటి మీరు ఎలాగైనా సరే మీరు బట్టి పట్టేసినా పర్వాలేదు. ఓకే, మగప్ చేసేసినా నష్టం లేదు. కానీ ఇక్కడ మాత్రం దట్ అనేది మీరు అని అనే శబ్దానికి వీడియోలో దట్ ఉపయోగించాం. అలానే నెక్స్ట్ వీడియోలో అని అనే శబ్దానికి మరొక పదం ఉపయోగిస్తామండి. ఓకే, ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంతా కూడా దట్ అనే దానిపైనే మీరు దృష్టి పెట్టాలి. అది ఒక్కటి మీరు దృష్టి పెట్టి మీరు యూసేజ్ లో పెట్టగలిగితే చాలండి. మీరు ఇంగ్లీష్లో 50% మాట్లాడతారు. ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.